సోషల్ మీడియాలో ఒక హాట్ టాపిక్ అయితే నడుస్తుంది. వారణాసి మూవీ కల్కి మూవీకి కాపీ కొడుతున్నారా అని చెప్పి చాలా డౌట్స్ అయితే వస్తున్నాయి. రీసెంట్ గా హాలీవుడ్ ఇంటర్వ్యూ ఒక వీడియో అయితే రిలీజ్ అయితే చేశారు. దాంట్లో మహేష్ బాబు గారు మాట్లాడుతూ నేను వారణాసి మూవీలో బౌంటీ అంటర్ గా నటిస్తున్నాను అని చెప్పి చెప్పడం జరిగింది. ఈ బౌంటీ అంటర్ అనేది మన కల్కి మూవీలో మన ప్రభాస్ గారి రోల్ అని చెప్పాలి, భైరవ క్యారెక్టర్. సో వారణాసిలో కూడా మన మహేష్ బాబు గారు రుద్ర క్యారెక్టర్ ని బౌంటీ అంటర్ గానే చేస్తున్నాడు అని చెప్పి అర్థమవుతుంది. అంటే రాజమౌళి గారు కల్కి మూవీ నుంచి ఇన్స్పైర్ అయ్యాడా అని చెప్పి సోషల్ మీడియా కామెంట్స్ వస్తున్నాయి. ఇది ఒకటనే కాదు, చాలా కామెంట్స్ కూడా రైజ్ అవుతున్న సిమిలారిటీ చాలా ఉన్నాయి. అవి ఏంటో చూద్దాం. ప్రభాస్ గారు వచ్చేసి కల్కి మూవీలో కర్ణగా తన క్యారెక్టర్ ని పోర్ట్రేట్ చేసుకుంటూ విజువల్స్ మనకు చూపిస్తారు. ఇక్కడ మన మహేష్ బాబు గారు వచ్చేసి తన క్యారెక్టర్ వారణాసి బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు కాబట్టి ఇక్కడ రాముని క్యారెక్టర్ తీసుకొని రాముడు వేషం అయితే వేస్తున్నాడు మూవీలో అని చెప్పి అయితే అంటున్నారు. సో ఇవి కూడా సిమిలారిటీస్ ఉన్నాయి కదా. అలాగే అక్కడ కల్కి మూవీలో కాశీ అని తీసుకున్నారు, ఇక్కడేమో వారణాసి అని తీసుకున్నారు. సేమ్ ప్లేసెస్. కమల్ హాసన్ గారిని సుప్రీం ఎక్స్కిన్ గా తీసుకున్నారు, ఇక్కడేమో కుంభ క్యారెక్టర్ వచ్చేసి అయితే డేంజరస్ విలన్ గా అయితే తీసుకోవడం అయితే జరిగింది. రెండు క్యారెక్టర్లు కూడా వాళ్ళ క్యారెక్టర్ ఎలాగ ఉంటాయి ఆ మూవీలో మనం చూసే ప్రకారం ఇక్కడ వారణాసి కుంభ క్యారెక్టర్ చూస్తే కాల్ పని చేయవు. అక్కడ కూడా కమల్ హాసన్ కి తన పవర్స్ ఏం లేక కమల్ హాసన్ గారి బాడీ మొత్తం మీరు చూస్తుంటే దానికి ఎనర్జీ ఉండదు. ఆ ఎనర్జీ కోసం మన కల్కి యొక్క చిన్న ఎనర్జీ, చిన్న బ్లడ్ అయితే తీసుకొని తన మొత్తం బాడీ మొత్తం రీడెవలప్ చేసుకుంటాడు ఒక చిన్న ఎనర్జీతో, చిన్న డ్రాప్ తో. ఇక్కడ కూడా చూసుకుంటే కుంభ క్యారెక్టర్ అలాంటిది ఏదో ఒక పవర్ కావాలి, దానికోసమే ఈ బౌంటీ అంటర్ తిరుగుతాడు. దానిలో భాగంగానే వాళ్ళకు ఒక సంజీవన్ లాంటిది దొరుకుతుంది. దాని తర్వాత తను మళ్ళా యథావిధిగా నడుస్తాడు. దాని మీద క్యారెక్టర్ అయితే ఉండబోతుంది. సో ఇక్కడ సిమిలారిటీస్ అనేది చాలా ఉండేసరిగా సోషల్ మీడియాలో కామెంట్స్ అయితే రైజ్ అవుతున్నాయి. రాజమౌళి గారు నాగవంశం చూసి కాపీ కొడుతున్నారా, మరి ఇంతగా ఇన్స్పైర్ అయ్యి కాపీ కొట్టాలా అనేది కామెంట్స్ అయితే వస్తున్నాయి. అండ్ అలాగే మహేష్ బాబు గారిని బౌంటీ అంటర్ క్యారెక్టర్ ఇంతకు ముందే మనం చేశాడు టక్కర్ దొంగ మూవీలో. మహేష్ బాబు క్యారెక్టర్ కూడా అదే కదా, అక్కడ డబ్బులు తీసుకుని వేరే వాళ్ళ కోసం పనిచేస్తాడు, ఇక్కడ కూడా అంతే కదా అని చెప్పి ఒకవేళ మహేష్ బాబు గారు టక్కర్ దొంగ మూవీ చూసి నాగవంశి కల్కిలా తన క్యారెక్టర్ భైరవ క్యారెక్టర్ ఇన్స్పైర్ అయ్యాడని చెప్పి కామెంట్స్ కూడా వస్తున్నాయి. సో ఇక్కడ ఏదో విధంగా ఉన్నా కూడా చాలా సిమిలారిటీస్ ఉన్నాయి. డెఫినెట్ గా రాజమౌళి గారు అయితే నాగవంశికి చూసి ఇన్స్పైర్ అయితే అయ్యాడు. క్లియర్ గా దీనిలో ఎటువంటి డౌట్ అయితే లేదని కనిపిస్తుంది. మరి ఇన్ని సిమిలారిటీస్ అయితే ఉండవు కదా. మీరేమంటారు దీని మీద కింద కామెంట్ చేయండి.